హాయ్, నా పేరు రఘు. సివిక్స్ లెక్చరర్ ఇన్ ఏ ప్రైవేట్ కాలేజ్ పామర్రు. ఇప్పుడు నేను మీతో వక్ఫ్ సవరణ చట్టం బిల్లు గురించి కొన్ని అభిప్రాయాలని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీనికి ముందు అసలు వక్ఫ్ అంటే ఏమిటి, వక్ఫ్ ఆస్తులు అంటే ఏమిటి, వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి, దీనిలోకి వక్ఫ్ ఆస్తులు ఎలా వచ్చినాయి అనే విషయాల గురించి ముందు చర్చించుకుందాం. వక్ఫ్ అంటే అల్లా పేరిట కొంతమంది వ్యక్తులు ఆస్తులను దానం చేయటాన్ని వక్ఫ్ అంటాం. అలా చేయబడినటువంటి ఆస్తుల్ని వక్ఫ్ ఆస్తులు అంటాం. వీటిని ఎవరిస్తారు అంటే పూర్వకాలం నుంచి ముస్లింల యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరచడం కోసం అనేక మంది ముస్లిం రాజులు, నవాబులు, చక్రవర్తులు, ఇతర మతస్థులలో ఉన్నటువంటి దాతృత్వ గుణాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ ఆస్తులను ఇవ్వటం అనేది జరిగింది. ఇలా వచ్చినటువంటి ఆస్తులు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉంటాయి. ఈ ఆస్తుల్ని ఇతరులకు అమ్మటం కానీ, ఇతరులకు దానం చేయటం కానీ, లేకుంటే వాటిని పంచుకోవటాలు కానీ జరగకూడదనేటువంటి నిబంధన ఉంది. అలాగే వీటి ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని దేనికి కేటాయిస్తారు అంటే ముస్లింలలో ఉన్నటువంటి పేదలని అభివృద్ధి చేయటం కోసం, వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు మెరుగుపరచడం కోసం, మతపరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడానికి, పేద ముస్లింలకు ఆర్థిక సహాయం చేయడానికి, అలాగే వాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా చేపట్టడానికి ఈ ఆస్తుల్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఈ వక్ఫ్ బోర్డు యొక్క ఆస్తులు ప్రస్తుతం విలువ ఎంత అంటే దేశంలో అతిపెద్ద సంస్థల్లో ఇది 3వ స్థానంలో నిలిచింది ఆస్తుల విషయంలో. దేశంలో ఉన్నటువంటి రక్షణ శాఖ తర్వాత రైల్వే శాఖ తర్వాత అతిపెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నటువంటి విలువ వక్ఫ్ బోర్డే. దీనిలో దాదాపు ఎన్ని ఆస్తులు ఉన్నాయంటే 9,40,000 ఎకరాల్లో దీని యొక్క ఆస్తులు విస్తరించి ఉన్నాయి. అసలు ఈ ఆస్తులన్నింటినీ కూడా ఒక బోర్డులో ఏర్పాటు చేసి వాటిని ముస్లింలకు వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కేటాయించాలని చెప్పేసి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటగా జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1954లో చట్టం చేయబడింది. ఆ తర్వాత మరలా కాంగ్రెస్ ప్రభుత్వమే 1995లో వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. దానిలో కొన్ని మార్పులు చేస్తూ ఎక్కువగా మార్పులు చేస్తూ 1913లో దాన్ని సవరించారు. ఆ తరువాత 1995 వక్ఫ్ చట్టం ప్రస్తుతం కొనసాగుతుంది. ఆ 1995 వక్ఫ్ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని సవరించాలి అని చెప్పేసి దాదాపు 125 పిటిషన్లు వచ్చినాయి అని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని సవరించడానికి పూనుకుంది. వాళ్ళు చెప్పేటువంటి వాదనల ప్రకారం ఏంటంటే 1995 చట్టంలో ఉన్నటువంటి లోపాలు ఏంటంటే 1995 ఉప చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఒక భూమి ముస్లింలకు చెందినది అని వక్ఫ్ భావిస్తే, ఒక వ్యక్తి యొక్క భూమి ముస్లింలకు చెందినది అని వక్ఫ్ భావిస్తే చాలు, అది ఆటోమేటిక్గా వక్ఫ్ యొక్క ఆస్తి అయిపోతుంది. అలాగే వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 85 ప్రకారం అది మా స్వంత భూమి అని ఎవరైనా సరే దాన్ని వక్ఫ్ యొక్క ట్రిబ్యునల్లో సంతృప్తి పరచకపోతే, అంటే స్వంత ఆస్తిపరుడైనా సరే ఆ భూమి తనదేనని వక్ఫ్ ట్రిబ్యునల్లో సంతృప్తి పరచకపోతే ఆ భూమిని ఆ వ్యక్తి ఖాళీ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ట్రిబ్యునల్ నిర్ణయమే అంతిమం, తుది నిర్ణయం అదే. సుప్రీంకోర్టుకు వెళ్ళినా ఆ నిర్ణయాన్ని మార్చలేరు. అలాగే సెక్షన్ 40 ప్రకారం ఒక వ్యక్తి భూమిపై వక్ఫ్ బోర్డే దావా వేసిందనుకోండి, ఆ దావా వేసినప్పుడు కూడా ఆ భూమి నాదేనని నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఆ వ్యక్తి మీదే ఉంటుంది. ఇలా అనేక రకమైనటువంటి ఆస్తులు ఈ చట్టం వల్ల వక్ఫ్ బోర్డులో కలిసిపోతున్నాయి. ప్రభుత్వ ఆస్తులు కూడా వక్ఫ్ తన స్వాధీనం చేసేసుకుంటుంది అని చెప్పేసి
ఆరోపణలతో ఈ చట్టాన్ని సవరించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం 2024లో పార్లమెంటులోకి ఈ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు కొంతమంది ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడంతో పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ పార్లమెంటరీ కమిటీ నివేదిక ప్రకారం 2025లో దీన్ని సవరించాలి అని చెప్పేసి నిర్ణయించేసి బిల్లు తీసుకొచ్చారు. లోక్సభలో బిల్లును తీసుకురావడంతో అధికార పార్టీకి చెందినటువంటి ఎన్డీఏ కూటమిలో సభ్యులందరూ ఈ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ప్రతిపక్షం, లౌకికవాదులు, వామపక్షాల పార్టీలన్నీ కూడా ఈ సవరణకు వ్యతిరేకంగా ఓటు వేసినాయి. మన రాష్ట్రంలో కూడా చూసుకుంటే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఈ సవరణ చట్టానికి అనుకూలంగా ఓట్లేశారు. ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్లమెంటులోని లోక్సభలో వ్యతిరేకిస్తూ ఓట్లు వేశారు. రాజ్యసభలో కూడా అందరూ వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. కానీ నతాని అనేటువంటి ఒక పార్లమెంటు సభ్యుడు మాత్రం బీజేపీకి అనుకూలంగా, ఆ సవరణ చట్టానికి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది. అలాగే ఈ బిల్లు పాస్ అయిపోయింది. పార్లమెంట్లోనూ లోక్సభలోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆధిక్యత ఉండటంతో ఈ బిల్లు పాస్ అయిపోయి చట్టంగా తయారైపోయింది. ఇది రాజ్యాంగ విరుద్ధము. ఈ చట్టం అనేది రాజ్యాంగానికి వ్యతిరేకంగా, మైనారిటీల మనోభావాలు దెబ్బతీసే విధంగా, మైనారిటీ హక్కులకు రక్షణ లేకుండా ఉండే విధంగా ఉందని చెప్పేసి అనేక మంది మరలా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఈ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ చెందినటువంటి మమతా బెనర్జీ పార్టీ, అలాగే వామపక్షాలు, అలాగే లౌకికవాదులు, అలాగే ముస్లిం మత పెద్దలు, ముస్లిం సంస్థలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. మన రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కూడా ఈ సవరణ చట్టం చెల్లదు అని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. అయితే ఈ చట్టాన్ని రద్దు చేసేటువంటి అధికారం మన సుప్రీంకోర్టుకి ఉందా లేదని పరిశీలించినప్పుడు మన రాజ్యాంగంలో సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్షా అధికారం అనేటువంటి విశిష్టమైనటువంటి అధికారం ఇవ్వబడింది. ఈ న్యాయ సమీక్ష అధికారం ప్రకారం ఏదైనా సరే చట్టసభల్లో ఒక చట్టం అయినప్పుడు అది రాజ్యాంగానికి విరుద్ధంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు ఆ చట్టం చెల్లదు అని కొట్టేసేటువంటి, అని వ్యాఖ్యానించేటువంటి హక్కు ఉన్నటువంటి ఏకైక వ్యవస్థ న్యాయస్థానం, అదే సుప్రీంకోర్టుకి ఉంది. దాంతో ఈ చట్టం చెల్లదు అని చెప్పేసి అనేక మంది సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే ఈ సవరణ చట్టంలో ఏమున్నది, దీన్ని ఎందుకు వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారని మనం చూసుకున్నప్పుడు ముఖ్యంగా 6 అంశాల మీద వీళ్ళంతా కూడా బాగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సవరణ చట్టంలో ఏముందంటే, ఒకటి, వక్ఫ్ బోర్డులో ముస్లింలను సభ్యులుగా చేర్చటం, వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను కనీసం ఇద్దరిని సభ్యులను చేర్చాలని చెప్పేసి ఈ చట్టంలో పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డులో 2 ముస్లిం కాని వారిని సభ్యులుగా చేర్చడం అనేది ఇది మతపరమైనటువంటి స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుంది అని చెప్పేసి ముస్లింలు అభ్యంతరం వ్యక్తపరిచారు. ఈ విషయం మీదే ఇంకా ఏం చెప్పారంటే ముస్లింలు హిందూ దేవాలయాలకు సంబంధించి హిందూ ధర్మకర్తృత్వ మండలిలో కానీ, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో కానీ మరి ముస్లింలకు స్థానం కల్పిస్తారా, మేము మీ స్థానం కల్పిస్తే మీరు మాకు స్థానం కల్పిస్తారని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. రెండవ అంశం ఏంటంటే, వక్ఫ్ ఆస్తులపై జిల్లా కలెక్టర్కి అధికారం. వివాదాస్పద యాజమాన్య విషయంలో, ఏదైనా ఆస్తి విషయంలో భేదాభిప్రాయాలు వస్తే వాటిని తీర్చడానికి అది ఎవరి ఆస్తి అని తేల్చేటువంటి అధికారం ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డుకు ఉండేది. కానీ ఈ సవరణ చట్టం ప్రకారం దీని యొక్క యజమాని ఎవరు అని తేల్చేటువంటి అధికారం జిల్లా కలెక్టర్లకు బదిలీ చేయబడింది. అంటే ఆటోమేటిక్గా వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి అధికారం జిల్లా కలెక్టర్లకు బదిలీ చేయబడింది. ఇది అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉంది.
రాజకీయ జోక్యంకి ఇది దారితీస్తుంది అని చెప్పేసి కొంతమంది అంటే ప్రతిపక్షం వాళ్ళు దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. 3, ఆస్తుల రిజిస్ట్రేషన్కు సంబంధించి కొత్త నిబంధనలు. ఈ ఆస్తులు ఇచ్చేటప్పుడు కొంతమంది ఈ వక్ఫ్ బోర్డుకి ఆస్తులు ఇచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ చేయబడి ఉంటాయి కొన్ని ఆస్తులేమో కొంతమంది వ్యక్తులకు దానంగా చేసేసి ఉంటారు. అంటే ఆ పత్రాలు ఏమీ లేకుండా వాళ్ళకి కేటాయించేసేయడం జరుగుతుంది. కొన్ని ఆస్తులు వారసత్వంగా వందలాది సంవత్సరాల నుంచి వాటిని అనుభవిస్తూ ఉంటారు. వాటన్నిటికీ రికార్డులు ఉండటం కష్టం. కానీ ఇప్పుడు సవరించినటువంటి నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేయాలి అంటే ఆస్తి పత్రాలు సమర్పించుకోవాలనేటువంటి కొత్త నిబంధనలు వచ్చినాయి. కానీ వారసత్వంగా వచ్చినటువంటి ముస్లిం ఆస్తులకు పాత రికార్డులు ఎక్కడ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి పత్రాలు ఎక్కడ దొరుకుతాయి? కాబట్టి ఈ ఆస్తులన్నింటినీ ఆ పత్రాలు దొరకవు కాబట్టి ప్రభుత్వం తన స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఇంకొక వాదన. అంటే ముస్లిం ఆస్తుల్ని ఈ విధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటానికి కుట్ర పన్నుతుంది అని చెప్పేసి ముస్లింలు భయపెడుతున్నారు. 4వది, ఆక్రమణలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నూతన సవరణ చట్టం వల్ల వక్ఫ్ భూములు సర్వే అధికారులు కలెక్టర్కి బదిలీ చేయడం వల్ల ఈ కలెక్టర్ నేతలు ప్రభుత్వ ప్రతినిధి కాబట్టి బోర్డుకిను ప్రభుత్వానికి ఏమైనా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు, వివాదం వచ్చినప్పుడు కలెక్టర్ ప్రభుత్వం చెప్పినట్టు ప్రభుత్వానికి అనుకూలంగా